కన్యాదానం చేయడానికి మీ అత్త కావాలంటున్నారు. సరిగా కన్యాదానం జరగకపోతే లక్ష్మి కాపురం బాగున్నదంట. ఆ మాట ముందే చెప్తే తీసుకొచ్చాను కదా మావయ్య. ఇప్పుడు చెప్తే తీసుకురాకూడదా? 10 నిమిషాల ముహూర్తం వెళ్ళి తీసుకురాపో. అది ఇవ్వు. అయ్యగారు అక్క రాదు, అక్క రాకపోతే ఈడు రాడు. నువ్వు సూపర్ అయ్యగారు. నీ నమ్మకం నిజమే. రాముని పక్కనుండగా ఇంకొకడు నీ మేళ్ళ తాళి ఎట్ట కడతాడు, అందుకే పంపించేశాను. నువ్వు ఏడ్చినా ఇప్పుడు ఈ పెళ్లి ఆపేవాడు ఎవడూ లేడు. వాడు మన ఊరెళ్ళి తిరిగి వచ్చేలోపు నీ పెళ్లి అయిపోతుంది. ఏడు 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 ఇంకా అమ్మా పెళ్లి కొడుకుని తీసుకురండి. లక్ష్మి లక్ష్మి పెళ్లి కొడుకు కూడా వచ్చి కూర్చున్నాడే. ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః. అమ్మా పెళ్లి కుమార్తెలు తీసుకురండి అమ్మా. లక్ష్మి పంతులుగా నిన్ను కూడా తీసుకురమ్మంటున్నారే. రాతయ్య కన్యాదానం చేయాలంటే నువ్వు ఉండాలంట. మావయ్య నేను తీసుకురమ్మన్నాడు. రా. నేను రాను, వెళ్ళు. రాత నేను తీసుకురమ్మని మావయ్య చెప్పాడు. మీ మావి చెప్పాడు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావుగా, ఇప్పుడు నేను చెప్తున్నాను వెళ్ళి నా కూతురు తీసుకురా, వెంటనే తీసుకురా. అది ఎలా కుదురు అత్తయ్య? దగ్గర లక్ష్మి పెళ్లి చేసి నేను మాటిచ్చాను. అది ఎలా కుదురు చెప్పు? నువ్వు రాతయ్య, అత్త దయచేసి రాతయ్య, అతని కాలు ముక్త రాతయ్య, అత్తయ్య రాతయ్య. అమ్మాయి కూడా తాళి కట్టే సమయానికి లక్ష్మి నిన్ను చూసి తప్పకుండా ఏడుస్తుంది. ఆ ఏడుపు నువ్వు చూడకూడదనే ఆ చుంచుగాడు నిన్ను ఇక్కడికి పంపించాడు. పంతులు గారు చదివిన మంత్రాలు చాలు. జిల్లకర్రం బెల్లం పెట్టించండి. రే పంచపట్టుకో. ఆగండి ఆగండి, ఆ తొందర ఏంటండి? పెళ్ళన్నాక శాస్త్ర ప్రకారంగా జరగాలి. శాస్త్ర ప్రకారం చేసుకున్న అందరూ కాపరాలు చేస్తారా? ఎవరు విడాకులు తీసుకోలేదా? నువ్వు చేసేవన్నీ అయ్యాగా. అది కాదండి. ఉండవయ్యా బాబు, ఆడు వచ్చాడంటే చిరిగేది మాకు. నువ్వు కానీ పందానికి వెళ్ళే ముందు శివుడికి నీ మధ్య ఇంజక్షన్ ఇచ్చాను రా. అందుకే దాన్ని కొమ్మడానికి వచ్చింది. ఆ విషయం తెలియక నువ్వు దాన్ని అనవసరంగా తిట్టావు. ఆ చలమయ్య చెంచురావయ్య గిరి నిన్ను పందానికి వెళ్ళకుండా చేస్తే పారిజాతం నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారా. అందుకే నేను అలా చేశాను రా. దేవుళ్ళ నీకు మోసం చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగిందిరా. నన్ను క్షమించరా. అలా అనకరా. కుట్ర పని నిన్ను పందానికి వెళ్ళలేదు. నువ్వు ఓడిపోలేదు. లక్ష్మి నీదే. జీలకర్ర బెల్లం కూడా పెట్టేపోతున్నారు. ఇక రాము రాడు. నీ పెళ్ళి అయిపోయినట్టే. ఇదే ఆఖరి నిమిషం. అమ్మాయి శిరస్సు పైన జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన. నాటకాలు ఆడుతున్నావా? చంపేస్తా. కూర్చో. నువ్వు చంపేదేంటి? నేనే మంట పన్ను తగిలిపెట్టి అందరినీ చంపేస్తా. ఆపు ఆపు. ఏంటి చంపేది? కోటీశ్వరుడైన ఇతన్ని కాదని 2 ఎకరాలు కూడాలని ఆ పాలేరుని చేసుకుంటావా? బుద్ధి లేదా? నువ్వు తప్పుకోవే. అక్క 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 18 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందిరా నేను నీకు అక్కనని.
ఒక్క పాలేరు. కోటీశ్వరుడైన రాము తండ్రి ఈ పాలేరు మీద జాలిపడి నీ అక్కడ పెళ్లి చేసుకున్నాడ్రా. దుష్టబుద్ధితో ద్రోహం చేసింది నువ్వు. ఆయన్ని పందెంలో ఓడిపోయేటట్టు చేసింది నువ్వు. ఆయన చావుకు కారణం మీరు. రాము లక్ష్మిని పెళ్లి చేసుకుంటే వాడి కోట్లాస్తి వాడికే వెళ్ళిపోతుందనే కానీ బాధ. అందుకే ఈ పెళ్లి అవ్వకుండా చూసావు. నువ్వే కాదు, ఎవడు అడ్డం పడ్డా ఈ పెళ్లి ఆగదు. వాడు పుట్టిందే దానికోసం. కట్టతాళి ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఏంటి కట్టేది? అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టం అక్కర్లేదా? ఇతను రాము మీద కోపంతో తను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోమంటాడు. అది ఇతని ఇష్టం. వీడెవడో నాకు తెలీదు. వీడికి నేను నచ్చానంట, అందుకని పెళ్ళాన్ని చంపేసి నన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. అది వీడిష్టం. ఇప్పుడు ఈవిడ గారేమో ఈయన్ని లాక్కొచ్చి కట్టేరా తాళి అంటుంది. అది ఈవిడిష్టం. ఇంక ఈయన గారేమో నాకే తెలియకుండా నా మీద పందెం కట్టాడంట. ఈయన గెలవకపోతే వీణ్ణి చేసుకోవాలంట. ఇది ఈయనిష్టం. మీలో ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళ ఇష్ట ప్రకారం నేను తలంచుకుని తాళి కట్టించుకోవాలా? అంతా మీ ఇష్టమేనా? నాకంటూ ఓ మనసు ఉండదా? నేను మనిషిని కాదా? చాలు ఇంకా. ఇప్పుడు నేను పందెం కడుతున్నా. నా మీద నేనే పందెం కడుతున్నా. నన్నే పందెంగా కడుతున్నా. ఏ పందెనికైతే రాముని వెళ్లకుండా ఆపారో ఆ పందెం ఇప్పుడు జరగాలి. మీ ఇద్దరి మధ్య జరగాలి. రాము గెలిస్తే నీళ్లు మా ఊరికి, నేను రాముకు దక్కుతాను. గిరి గెలిస్తే నీళ్లు కొండపల్లికి వస్తాయి. నా పెళ్లి గిరితో జరుగుతుంది. నా మనవరాలతో పాటు గుడి కూడా మీరే తీసుకోండి. ఈ పందానికి నేను రెడీ. నేను రెడీ. బొట్టు పెట్టకపోవడం వల్లే కదా నువ్వు పందానికి వెళ్ళలేకపోయావు. ఇప్పుడు పెడుతున్నా. వెళ్ళు వెళ్ళు. గెలిచిరా. నీకోసం గుడి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. శివుడు మనం మోసం చేశారా? పద.
ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ